వెంకటరెడ్డి గారు స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ పరంగా పూర్తిగా తటస్థంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏమేమి ఆరోపిస్తోంది? పార్షియాలిటీ చూపిస్తున్నారు. మోడీ చెప్పినట్టుగానే స్పీకర్ నడుచుకుంటున్నారు. 100 మంది ఎంపీలను ఏకపక్షంగా ఒకేసారి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెడితే తప్పు ఏంటి అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి సంఖ్యా బలం కూడా ఉందనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు అవి తీసుకుపోతున్నారు. వాటి డీఫేమ్లో బ్లేమ్ చేయాలనే ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇదే కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి వెళ్ళి స్పీకర్ని అడ్డుకోవటం, స్పీకర్ మీద కాగితాలు విసిరేయటం, స్పీకర్ని మాట్లాడకుండా చేయటం, స్పీకర్ని బ్లేమ్ చేయటం ఎన్నిసార్లు చేశారండి వీళ్ళు? ఎప్పుడు చూసినా కూడా ఏ సెషన్లో అయినా కూడా ఇప్పటిదాకా కామగా కూర్చొని ఒక డిబేట్ తీసుకొని ఒక డిబేట్ మీద మాట్లాడదాం, భారతదేశం అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు బిల్స్ మీద మాట్లాడదాం ఒక చిత్తశుద్ధి ఉందా ఇప్పటిదాకా వీళ్ళకి? ఎప్పుడైనా తీసుకోండి, మీరు ఏ సెషన్ అయినా తీసుకోండి, ఇప్పటిదాకా వీళ్ళకి లేదు. వీళ్ళకి భారతదేశం అభివృద్ధి కావాలని లేదు, భారతదేశం నెంబర్ 1 పొజిషన్ పోవాలని లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఒక స్పీకర్ కాగితాలు చింపేస్తారా? ఏ సాంప్రదాయం మీరు నేర్చుకుంది? 56 సంవత్సరాలు మీరు ఉండి గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఉండి మీరు ఏ సాంప్రదాయం నేర్చుకున్నారు ఇప్పటిదాకా? ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మీరు చెప్పింది? మీ నాయకులు కూడా, మీ రాహుల్ గాంధీ గారు కనీసం ఎల్ఓపి ఉండి కూడా ఆయన కూడా ప్రధానమంత్రి దగ్గర పోయి సడన్ గా హక్ చేసుకోవడానికి పోతాడు. ఏంది నాకు అర్థం కాదు. ఇది చిన్న పిల్లల అట అదేమన్నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఒకటి వీళ్ళు ప్రతిదాని మీద ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా? రాష్ట్రపతి బడ్జెట్ సెషన్ లో రాష్ట్రపతి గారు ధన్యవాద తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో వాటి మీద చర్చ వచ్చినప్పుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడకుండా, అంటే ఏదైతే రాష్ట్రపతి గారు మాట్లాడారో దాని మీద చర్చించకుండా, భారతదేశ అభివృద్ధి గురించి చర్చించకుండా, బిల్స్ మీద చర్చించకుండా ఆయన తీసుకుపోయి ఎప్స్టీన్ ఫైల్స్ లేకపోతే నరవైన రాసిన బుక్ మీద అయ్యో ఎప్పుడు రాష్ట్రపతి మాట్లాడారా? వాటి మీద చర్చ పెట్టుకుంటారా? మీరు కావాలంటే ఇంకో స్పెషల్ డిబేట్ పెట్టుకోవచ్చు కదా. దాని మీద పెట్టినప్పుడు వాటి మీదనే ఎంపీలందరూ కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి అందరు ముందలు పెట్టి క్లెయిమ్ చేయడానికి కాదా? ఎందుకు చేస్తా ఉన్నారు? అందుకోసమే చెప్తా ఉన్నారు. అందుకే మీరు పట్టుబట్టినప్పుడు మీరు ఒకవేళ కావాలంటే మీరు దాని మీద అభివృద్ధి మీద మాట్లాడండి. ఏం చేయాలో చెప్పండి. పోనీ నిర్దిష్టంగా మీ దగ్గర అభిప్రాయాలు కానీ సూచనలు కానీ ఉంటుండే చెప్పండి. అవి చెప్పకుండా ఎప్పుడైనా చెప్పిరా? పోనీ ఇది చెయ్యాలి, ఈ విధంగా పోవాలి, ఈ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ఎప్పుడైనా మీరు కాంక్రీట్ గా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? చెప్పిరా సెషన్ లో? ఎప్పుడు చెప్పరు. ఎప్పుడు చూసినా కూడా దాన్ని డిస్టర్బ్ చేయాలని ఆలోచన తప్పితే ఎక్కడ కూడా. అందుకే డిస్టర్బ్ చేయాలంటే మీరు బయట చేసుకొని పోయి, లోక్సభలో కాదు కదా. కానీ ఇవే మీరు చెప్పినటువంటి అంశాలపైన ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఉంటే మీరు మైక్ ఆఫ్ చేసినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నిసార్లు మీరు వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా మైక్ కట్ చేశారు? ఎన్నిసార్లు మాట్లాడిపించినా కూడా కంటెంట్ మీద మాట్లాడకుండా, ఇచ్చిన సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా, రకరకాలుగా డైవర్ట్ చేసుకుంటూ భారతదేశ ప్రజలు కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అందుకే కదా ఎక్కడైతే ఇప్పుడు స్పీకర్ డిసిషన్ ఎట్లా ఉంటుంది? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలన్నా, ఎల్ఓపి మాట్లాడాలన్నా, మిగతా ఎంపీలు కానీ మినిస్టర్లు మాట్లాడాలన్నా స్పీకర్ చెప్పినట్టు నడుస్తుంది కదా. ఎందుకంటే ఎజెండా ఉంటుంది అక్కడ. ఎజెండా లేకుండా ఎజెండాలోని అంశాలను కూడా తీసుకొచ్చేసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేయడానికి చేస్తే ఊరుకుంటారు ఎవరైనా? అంటే ఎజెండాలో ఉన్న విషయాలు ఏంటి? ఆ విషయాల మీద మాట్లాడమని చెప్పండి. ఆ కాంక్రీట్గా ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు. మీరు చూడండి సెషన్ వెనకెళ్ళి చూడండి, 2014 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా వీళ్ళకి, ఎందుకంటే 56 సంవత్సరాలు రుచి మరిగిన ప్రభుత్వం లంచాలకి, కరప్షన్లకి, అవినీతి అక్రమాలకి ఒక ప్లేస్ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీనే. ఆ కాంగ్రెస్ పార్టీ కింద నుంచి పై స్థాయి వరకు. ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం
ఇప్పుడు అదే మరి నరేంద్ర మోదీ ఇవాళ మీ ఓర్వలేకపోతా బీజేపీ ఎంపీలే ఇప్పుడు ఓర్వలేకపోతా ఉంది. జవహర్లాల్ అలాంటి నెహ్రూ మెచ్చుకుంటున్నారు ఎక్కడ కదా. కూడా మా ఏం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే. స్పీకర్ మీద నీ స్టాండ్ చెప్పు, ఒక్కరి మీద చెప్పండి, ఒక చిన్న స్పీకర్ మీద నీ స్టాండ్ చెప్పు చిన్న మిత్రమా. ఎలిగేషన్ చెప్పండి. మేము చెప్తాం 100 కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద చెప్తాం, 100 మంది మీద చెప్తాం. అది 56 సంవత్సరాలు మీకు తెలియని పరిపాలన అంతా కూడా మేము చేస్తా ఉన్నాం. ఓకే. వెంకటరెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉంది. Yes, yes. లింగం యాదవ్ గారు అంటారు నరేంద్ర మోడీ పేరు ఉండడా? భారతదేశంలో ఒక మంచి పొజిషన్ తీసుకుపోతా ఉన్నాం. అది మేము చేస్తున్నాం. మీరు ఓర్వలేకపోతా ఉన్నారు, మీరు చేయలేకపోతా ఉన్నారు, మీరు చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు definitely గా ఇది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి దయచేసి. ఓం బిర్లా గారి మీద తీసుకొచ్చిన నో దురదృష్టకరం. అది మీరు ప్రసక్తే లేదు, వీగిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీరు కనీసం రేపొద్దున కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నెగ్గుద్ది అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్లా నెగ్గుద్ది చెప్పండి. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే ఒక 50 మంది సపోర్ట్ తీసుకున్నారు, 118 మంది మాత్రమే సైన్ పెట్టారు అక్కడ. కానీ టీఎంసీ చెప్పింది కదా 99 సంతకాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళు వాళ్ళ ఇండి కూటంలో బోలెడని రుసుకులు ఉన్నాయి. ఒక్కరు కూడా వచ్చే ప్రసక్తి లేదు, వీళ్ళకి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. మనం చూసాం మొత్తం భారతదేశంలో ఇండి కూటం ఏ విధంగా మీకు తెలుసు కదా వెంకటరెడ్డి గారు, తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ సంతకాలు చెయ్యం కానీ సపోర్ట్ చేస్తాం, ఓటు కూడా వేస్తామని చెప్పారు కదా వాళ్ళు. రోజా గారు చెయ్యరు చూడండి, ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్తే మీరు చేయరని ఒక 50 మంది వచ్చి మేము సపోర్ట్ చేయమో తీసుకోండి, వెనక్కి తీసుకోండి. ఎందుకంటే అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్పీకర్ కి ఎగనెస్ట్ గా ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేది దురదృష్టకరం చెప్పాలంటే. కాంగ్రెస్ పార్టీకి కంటెంట్ లేక, సబ్జెక్ట్ లేక, భారతదేశ ప్రజల మీద అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు చెప్పలేక భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. కంటెంట్ మాట్లాడలేరు అక్కడ లోక్సభలో. ఇటు గగోయ్ చెప్తా ఉన్నాడు కదా, గగోయ్ ఏమంటున్నాడు, వి హావ్ ఏ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ స్పీకర్. అంటే వ్యక్తిగతంగా స్పీకర్ టార్గెటెడ్ గా ఇది తీసుకురాలేదు అని చెప్పారు ఆయన. వ్యక్తిగతంగా స్పీకర్ ని టార్గెట్ చేస్తూ మేము అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురాలేదని చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేందుకు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. రైట్, ఓకే. రోజు గారు పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలంటే వాళ్ళ కుర్చీలో ఉండి ఎంతసేపు అయినా మాట్లాడమని చెప్పండి. 24 hours పెడతారా డిబేట్ అని చెప్పండి, ఎజెండాలో చేర్చమని చెప్పండి. గట్ల చేయాలి. కానీ వెల్లుకు వచ్చేసి స్పీకర్ మీద కాగితాలు ఇసిరేయటం, చింపేయటం, ఏది వెకిలి చేష్టలు చేయటం, వెకిలి మాటలు మాట్లాడటం, ఇది సాంప్రదాయమా లోక్సభలో? మనం అందరం చూస్తా ఉన్నాం, భారతదేశ ప్రజలందరూ కూడా. అదొక మనకు ఒక మెసేజ్ వస్తుంది, బిల్స్ పాస్ అవుతా ఉంటాయి. ఎంత డీసెంట్ గా ఉండాలి, ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలి లోక్సభ అంటే. ఇది చేసే వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. అలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు అవకాశం ఇవ్వాలి? టైంను వేస్ట్ చేస్తా ఉన్నారు. లక్షల రూపాయలు, నిమిషానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. ఈ సొమ్మంతా ఎవరిది? ఇది తెలంగాణ భారతదేశ ప్రజలది కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడదు. ఎంతసేపులో కూడా బీజేపీని బ్లేమ్ చేయాలంటారు. చైనా కావాలి, లేకపోతే ఇంకొక కంట్రీ కావాలి, వాళ్ళతో దోస్తానం చేస్తారు. చైనా పాకిస్తాన్ తోటి త్యాగం చేసిరు. ఎవరైనా దేశం ప్రాణాలు అర్పించిరా బీజేపీ నాయకులు? ఈ 2002 వరకు వాళ్ళ సంఘంలో జాతీయ జెండా దగ్గర దుర్మార్గులు వాళ్ళు మాట్లాడే దేశం ఏందండి? అరే వచ్చిన తర్వాత టాపిక్ డీవియేట్ అవుతుంది. ఒక నిమిషం, లింగం గారు, లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ఓకే, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ప్లీజ్. రైట్, రామ్మోహన్ గారు. ఓకే అండి, లింగం యాదవ్ గారు. బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ఒక నిమిషం మీరు ఆగారండి. ఓకే, రైట్ అండి, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి లింగం గారు. ఓకే, రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, దేశం కోసం మేమున్నాం, మీరు కాదు. మీరు కనీసం మీకు ఓట్లు కూడా వేసుకునే పరిస్థితి లేదు. మీరు ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. బీహార్ ఓడించి మిమ్మల్ని ఇంటి పంపించారు. కనీసం ఎంఐ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా మీకు సిగ్గుండాలి చెప్పాలంటే. దానికి ఎంఐ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా ఏం మాట్లాడతారు?
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మేము ఏం మాట్లాడుతున్నాం పోరాడినా మీరు? నెహ్రూ చేసిన ఇదంతా విభజన. నెహ్రూ చేసుకొచ్చిందే విభజన. ఏం మాట్లాడతావు? నెహ్రూ చేసింది నెహ్రూ కనీసం అవగాహన లేదు. నెహ్రూ లేదు, గాంధీ కాలం లేదు. గాంధీ ఎట్లా చూద్దాం? గాంధీ ఎట్లా పెట్టుకున్నారు? రైట్ అండి, ఓకే రైట్ పేరుతో మీకు ఓకే ఓకే వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు యా ప్లీజ్ మీరు ఆగాలి. లింగం గారు మేము గెలుస్తాం దాని మీద. లింగం యాదవ్ గారు అమెరికా కాళ్ళ దగ్గర పెట్టావు. లింగం యాదవ్ గారు ఒక నిమిషం దయచేసి ఆగండి ప్లీజ్. అమెరికా కంట్రోల్ చేస్తుంది. లింగం గారు సార్వభౌమత్వం బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారు? రైట్ అండి, లింగం యాదవ్ గారు దయచేసి మీరు ఆగాలి ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ రామ్మోహన్ రావు గారు యా ఎస్ స్పీకర్ మీద చెప్తున్నాను. స్పీకర్ మీద చెప్తాను. ఎస్